హాయ్ ఫ్రెండ్స్, భారత్ తరపున అత్యధిక లక్ కలిగిన బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క శివం దూబే మాత్రమే. ఎందుకంటే అతడు ఇప్పటి వరకు భారత్ తరపున 41 మ్యాచ్లు ఆడగా ఈ 41 మ్యాచ్ల్లోనూ భారత్ అసలు పరాజయమే అన్నది లేకుండా అన్నింటిలోనూ విజయాన్నే నమోదు చేసింది. నిజానికి ఇది అతడికి మాత్రమే లక్ కాకుండా యావత్ దేశానికే లక్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే అతడు మ్యాచ్లో ఉంటేనే అది గెలుపుకు శ్రీకారం అన్నట్టు ఇప్పటి వరకు కొనసాగింది. అతడు ఇప్పటి వరకు 36 టీ20ల్లో ఆడగా ఆ 36 టీ20ల్లోనూ భారత్ విజయం సాధించింది. కానీ రీసెంట్గా జరిగినటువంటి ఆస్ట్రేలియాలోని రెండో టీ20 మ్యాచ్లో మొదటగా అతడు టీంలో ఉన్న భారత్ పరాజయం పాలైంది. ఇక్కడ మనం గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే అతడు టీంలో ఉండి తను ఒక్కడే ఏమీ గెలిపలేదు. అతడు టీంలో ఉన్నప్పుడు ప్రతి మ్యాచ్ గెలిచిందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. 4 వన్డేల్లో అతడు ఆడిన ఆ 4 వన్డే మ్యాచ్లు కూడా భారత్ గెలుపొందింది. ఇలా మ్యాచ్ గెలిచేందుకు తను సహకరించకపోయినా, తను పెద్దగా ప్రభావం చూపకపోయినా, తను టీంలో ఉంటే మాత్రం గెలుపు భారత్ అన్నట్లు ఇప్పటి వరకు అతడు భారత్ ఆడిన మ్యాచ్ల్లో భారత్కు కలిసి వచ్చింది. ఇతడు భారత టీంలో ఉండడం మూలంగానే భారత్కు టీ20 వరల్డ్ కప్ కూడా వచ్చిందని కొందరు భారత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇంకా మరికొందరైతే ఏకంగా అసలు భారత్ విజయం సాధించేందుకైనా కానీ ఇతడు ఖచ్చితంగా టీంలో ఉండాలి అని ఇప్పటి వరకు అనుకున్నారు. కానీ వాటన్నింటినీ బద్దలు కొడుతూ ఆస్ట్రేలియా మొట్టమొదటిసారిగా ఈ లక్ ఫ్యాక్టర్ని బద్దలు కొట్టి భారత్పై మొదటి విజయాన్ని నమోదు చేసింది.